చేరువచ్చిన సంఘమంతటికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాటల ద్వారా దేవుని మహిమపరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవుని దయ వలన నిన్నటి దినాన 46వ లేఖనాల పరిశోధన సదస్సు ఎంతో చక్కగా జరిగింది. అనేకులు వచ్చి దేవుని మాటలు నేర్చుకున్నారు. ఈ సెమినార్ కొరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి, వంటలు చేసిన వారికి, పాత్రలు శుభ్రపరిచిన వారికి, మందిరాన్ని శుభ్రపరిచిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వారం మనం ఆలోచించబోయే ఒక అద్భుతమైన అంశాన్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిద్దాం. అంశం పేరు వచ్చి విచిత్రమైన వెతుకులాటలో మనుషులు. విచిత్రమైన వెతుకులాటలో మనుషులు అనే ఒక ఆలోచనాత్మకమైన మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి ఈ యొక్క అంశాన్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్కటిగా ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనిషి ఎన్నిటినో వెతుకుతున్నాడు. అందుకే మన టైటిల్ విచిత్రమైన వెతుకులాటలో మనుషులు. తండ్రిలో నుంచి బయలుదేరిన శుక్రకణాలు తల్లిలో ప్రవేశింపగానే అండము కొరకు వెతుకులాడుతాయి. వెతుకులాడుతాయా? అండము కొరకు పరుగులు తీస్తాయి. తల్లి గర్భములో పడినది మొదలుకొని అండంలోనికి వెళ్ళేంత వరకు పరుగులు తీస్తాయి. అండం కొరకు వెతుకులాడుతాయి. అలాగే పుట్టిన పిల్లవాడు పాల కొరకు వెతుకులాడుతాడు. తల్లి పాలు ఎప్పుడు ఇస్తుందా, పాలు ఆకలని ఏడుస్తాడు. ఆ యొక్క పాల కొరకు వెతుకులాడుతాడు. ఈరోజు మనిషి పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు ఎన్నిటి కొరకో వెతుకులాడుతున్నాడు. ఎన్నో వాటి కొరకు ఈరోజు మనిషి వెతుకులాడుతున్నాడు. వెతుకులాడుతున్నాడండి. చదువులు కొరకు వెతుకులాడుతున్నారు. అప్లోడ్ పేపర్లు యాడ్ ఇస్తారు, నారాయణ చైతన్య 100కు 100 అంటుంటారు. ఇదిగో, ఏ స్కూల్లో చేర్పిస్తే మా పిల్లవాడు బాగా చదువుతాడు, ఏ స్కూల్లో చేర్పిస్తే మా అబ్బాయి బాగా చదువుతాడు, ఏ కాలేజీలో చేర్పిస్తే మంచి ఉత్తీర్ణతను సంపాదిస్తాడు అని వెతుకులాడతాం. ఇంటి పక్కనే బయట ఉంది కదా అని పంపిస్తామా? ఎవరు పంపిరు. వెతుకులాడతారు. మన రాష్ట్రంలో ఏ స్కూల్ బాగుంది, మన రాష్ట్రంలో ఏ కాలేజీ బాగుంది, మన దేశంలో ఏ కాలేజీ బాగుందని వెతుకులాడతారు. పెళ్లి కొరకు వెతుకులాడతారు. విజయ్ పెళ్లి చూపుల కొరకు ఎంతగానో వెతుకులాడతారు. పెళ్ళి కనుక వెతుకులాడతారు. ఏంటి, ఎన్ని వెతికిలాడినా చివరికి ఒక సంబంధం దొరికింది అంటే వెతుకులాడితే ఏదో ఒకటి దొరుకుతుంది. అంటే ఈరోజు వివాహం కొరకు అమ్మాయిని వెతుకులాడేవాడు అబ్బాయి మనకు కనపడతారు. అమ్మాయి అబ్బాయి కొరకు వెతుకులాడుతాడు. మంచి అమ్మాయి నాకు ఎక్కడ దొరుకుతుంది, మంచి అబ్బాయి నాకు ఎక్కడ దొరుకుతాడు, నా మనసు తెలుసుకోవాలి, నన్ను కష్టపెట్టకూడదు, సుఖంగా చూసుకోవాలి, ఇబ్బందుల్లో నన్ను ఆదుకోవాలని ఆలోచిస్తారు. మంచి అబ్బాయి మాకు కావాలి. తల్లిదండ్రులు కూడా మంచిగా ఆలోచిస్తారు, మాకు మంచి కోడలు కావాలి, మంచి అల్లుడు మాకు కావాలని వెతుకులాడతారు. ఎక్కడ దొరుకుతారని వెతుకులాడతారండి. అంటే మనిషి చదువుల కొరకు వెతుకులాడుతున్నాడు. ఒక వివాహం కొరకు, మంచి అల్లుడు కొరకు వెతుకులాడుతున్నారు. అలాగే ఉద్యోగాల కొరకు, ఎక్కడ మంచి ఉద్యోగం, ఎక్కడ మంచి బేస్మెంట్ ఉంది, ఎక్కడ మంచి ఇన్కమ్ ఉంది, సంవత్సర ఆదాయం ఎక్కడ మంచి 12Kనా 20Kనా, ఎక్కడ మంచి ప్యాకేజ్ ఉందని వెతుకులాడతాడని. చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగం కొరకు వెతుకులాడతారు. ఏ కంపెనీలోకి వెళ్ళాలి,
ఏంటి, దేంట్లోకి వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్ పొందాలా, లేకపోతే ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళాలా, లేదా వ్యాపారం ఏమైనా చేయాలా అంటే ప్రతి దానిలో ఈరోజు మనిషి వెతుకులాడుతున్నాడండి. బట్టల కొరకు వెతుకులాడతాడు లేదా? మంచి బట్టలు, బాగలేని బట్టలు వేసుకుంటారా? అస్సలు వేసుకోరు. మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయి? బట్టలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మంచి పొద్దుటూరుకి వెళ్ళాలి. పొద్దుటూరులో మంచి గుత్తలుగా ఏంటి కేజీలు అమ్ముతుంటాడు వాడు బట్టలు. ఏంటి కేజీలు అమ్ముతుంటాడు. ఇదిగో బట్టల క్లాత్ కేజీలు కొనుక్కో, తక్కువ ధరకే ఆఫర్, బంపర్ ఆఫర్ అంటాడు. షాపుల్లో ఏముంటుంది ముందు? బంపర్ ఆఫర్, ఇదిగో పాయింట్ షర్టు కలిపి కేవలం 500కే అంటాడు. వెతుకులాడతాం మంచి షర్ట్ ఎక్కడ దొరుకుతుంది, మంచి పాయింట్ ఎక్కడ దొరుకుతుంది. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ వెతుకులాడతారు. మంచి చీరలు ఎక్కడ దొరుకుతాయి, ఏంటి ఏ చీర, ఏ పట్టు చీర కొనాలి, ఏంటి ధర్మవరం చీరలు వాడితే బాగుంటుందా, ఏంటి ఫ్యామిలీ చీరలు వాడితే బాగుంటుందా, అరుంధతి చీర కట్టుకుంటే బాగుంటుందా, కీర్తి సురేష్ చీర కట్టుకుంటే బాగుంటుంది. వెతుకులాడతారు ఎక్కడ మంచి చీరలు దొరుకుతాయి. చీర దొరికిందనుకో మ్యాచింగ్ సంబంధించినట్టు వస్తువులు కొనాలి లేదా, ఆ చీర కావాల్సిన మ్యాచింగ్ గాజులు వెతుకులాడాలి, కమ్ములు వెతుకులాడాలి. ప్రతిదీ ఏది దొరకకపోయినా ఆ రోజు ఆ బట్టలు వేసుకోరు. అన్నీ దొరికిన తర్వాతనే చక్కగా రెడీ అవుతారు. అంటే మనిషి ప్రతి దాని కొరకు వెతుకులాడుతాడు. దొంగలు కూడా వెతుకులాడతారు లేదా? ఎక్కడ మంచి ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఎంత బంగారం ఉంటుంది, వాళ్ళు ఎంత సంపాదించింటారు, వాళ్ళు ఉద్యోగస్తులా కాదా, వాళ్ళు ఏమైనా పొలం పనులు వెళ్ళేవారా, పొలం పనులు వెళ్ళేవారింటి దొంగతనాలకు పోతారా? ఎందుకు? వాళ్ళ ఇంట్లో పోతే ఏమీ ఉండదు. మరి ఎక్కడికి వెళ్తారు? మంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల దగ్గరికి వెళ్తారు, బాగా సంపాదించినటువంటి వ్యాపారవేత్తల దగ్గరికి వెళ్తారు, బిజినెస్ చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళ ఇంటికి వెళితే కేజీలు బంగారు దొరుకుతుంది, నోట్లు కట్టలు దొరుకుతాయి. దొంగలు వెతుకులాడతారు. తాగుబోతులు మందు కొరకు వెతుకులాడతారు. అంటే తాగుబోతులు ఎక్కడ మంచి బ్రాండ్ దొరుకుతుంది, నాకు ఈ బ్రాండే కావాలంటాడు. ఏ బ్రాండ్? కింగ్ ఫిషర్. నాకు ఈ బీరే కావాలి, నాకు ఈ బీర్ అయితే నేను తాగుతాను. నాకు చీప్ లిక్కర్ అవసరం లేదు, కాస్ట్లీ కావాలి, నాకు స్కాచ్ కావాలి, నాకు ఏంటి మంచి మందు నాకు కావాలంటాడు. వెతుకులాడతాడు ఎక్కడ మందు దొరుకుతుంది అంటాడు. ఎక్కడ మందు దొరుకుతుంది అంటారు. ప్రియమైన దేవుని పిల్లలంటే మనిషి ఎన్నిటి కొరకు వెతుకులాడుతున్నాడు. ఈరోజు మనిషి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు ఫోన్లో ప్రతీది గెలుకుతారా లేదా? వెతుకులాట ఏం అవసరం లేదు, పోతూ ఉంటాడు. అలా ముందు స్క్రోల్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. వీడియో తర్వాత వీడియో వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే, ఇంకా సమయం కనపడదు. 4 గంటలు 5 గంటలు 6 గంటలు అలా ఫోన్ మీద ఉంటూ ఫోన్ చూసుకుంటూ వెతుకుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి అంటే ఇంతవరకు మనిషి ఎన్నిటి గురించో వెతుకులాడుతున్నాడు. వెతుకులాడుతున్నాడండి. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహములు చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిను ఎక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చెను. ఎవరు వీళ్ళంతా? జన సమూహము. ఎక్కడికి వెళ్ళారంట? మొదట 24 కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట చూచి, అంటే వీళ్ళు మొత్తానికి వెళ్ళారు ఒక దగ్గరికి, ఎక్కడ దొరుకుతాడని చూసి అక్కడ పోతే వెతికితే అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కనపడలేదు. తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారు చదవండి. సముద్రపు అద్దెరిన ఆయనను కనుకొని 24 కాబట్టి యేసు ఆయన శిష్యులు అక్కడ లేకపోవుట చూసి జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిని ఎక్కి యేసును వెదకుచు.
యేసును వెదకుచు వెదకుచు అంటే యేసుక్రీస్తురు ఎక్కడ దొరుకుతారని ఏం చేస్తారంటే జనసమూహం అంతా వెతుకుతున్నారు. వెతుకులాటలో ఉన్నారు. దేనికోసం అబ్బా వీళ్ళు వెతుకుతున్నారు, యేసుక్రీస్తు వారిని ఎందుకు వెతుకుతున్నారు అని ఆలోచన చేయగలిగితే కపెర్నహూమునకు వచ్చిరి, సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, అంటే మొత్తానికి వెతికారు వెతికారు వెతికారు. ఎక్కడ కనపడ్డాడంటే ఆయన సముద్రపు అద్దరిన ఆయనను కనుగొని కనుగొని బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని ఆయనను అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే వీళ్ళు దేని కొరకు వెతికారు యేసుక్రీస్తు వారిని? ఏండి, దేవుని మాటలు విని ఇదిగో యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే పరలోకానికి ఎలా వెళ్ళాలో బోధిస్తాడు, ఈ లోకములు ఎలా జీవించాలో బోధిస్తాడనే బోధ కొరకు వెతికారా? వెతకలేదండి. దేవుని మాటల కొరకు వాళ్ళు వెతకలేదు. మరి దేని కొరకు వెతికారు? యేసుక్రీస్తు వారు చేసే, యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలు, యేసుక్రీస్తు వారు పెట్టే ఆహారం కొరకు వెతికారు ఆయన్ని. అంటే వీళ్ళు దేని కొరకు వెతికారు? ఆహారం కొరకు, భోజనం కొరకు వెతికారు. యేసుక్రీస్తు వారితో ఉంటే ఏ కొదువ లేదు. దేనికి? భోజనం అండి. యేసుక్రీస్తు వారు 5,000 మందికి, ఎన్నో వేల మందికి కడుపు నిండా భోజనం పెట్టాడు. కడుపు నిండా భోజనం పెట్టడమే కాకుండా 12 గంపల భోజనం మిగిలిందా లేదా? మిగిలిందంటే వాళ్ళకి అర్థమైపోయింది, యేసుతో ఉంటే భోజనానికి కొదువ లేదు. అందుకే వీళ్ళు భోజనం కొరకు వెతికారంట, భోజనం కొరకు వెతికారంట. అంటే విచిత్రమైన మనుషులండి. భోజనం కొరకు వెతుకుతావా? అప్పుడప్పుడు గమనించండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళాలనుకో, ఆ ఊరిలో ఏం సెర్చ్ చేస్తాను తెలుసా? గూగుల్లో ఈ ఊరిలో మంచిది ఏమి దొరుకుతుంది, ఈ ఊరిలో స్పెషల్ ఏంటి, ఇక్కడ ఏమి దొరుకుతుంది మనం ప్రయత్నిస్తాం. హైదరాబాద్ పోయే మనకి ఏం దొరుకుతుంది అక్కడ? మంచి దమ్ బిర్యానీ, బావుచి దమ్ బిర్యానీ. ఏంటి? ఏం బిర్యానీ? మంచి దమ్ బిర్యానీ. హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీకి నిలయం, మంచి ఫేమస్ అక్కడ దమ్ బిర్యానీ స్పెషల్ హైదరాబాద్. కర్నూలు వచ్చావు అనుకో, ఏం దొరుకుతుంది మనకి ఇక్కడ? వగ్గాని బజ్జీ. ఏం దొరుకుతుంది? వగ్గాని బజ్జీ. కర్నూలు జిల్లాలో వగ్గాని బజ్జీ ఫేమస్. కడపకి వెళ్ళాం మనకు ఏం దొరుకుతుంది అక్కడ? నాటుకోడి రాగి సంగటి. నాటుకోడి రాగి సంగటి కడప జిల్లాలో ఫేమస్. చిత్తూరుకి వెళ్ళావు అనుకో, పాలకోవా ఫేమస్. ఏం కోవా? పాలకోవా. అంటే ఈరోజు మనిషి ఎక్కడ మంచి పదార్థాలు దొరుకుతాయి, ఎక్కడ మంచి బిర్యానీ దొరుకుతుంది, ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందని వెతుకుతున్నాడండి మనిషి. ఒక ఆయన యూట్యూబ్లో చూసాను, నాన్ వేష్ అంట యూట్యూబ్ ఛానల్. వాడు ప్రపంచమంతా వెతుకుతూ పోతుంటాడు, అన్ని దేశాలు, అన్ని ఫుడ్ తింటాడు, అన్ని దేశాలు, అన్ని ప్రయాణాలు. అంటే వీనికి ఏం చేస్తున్నాడు? అన్ని తిరుగుతూ వెతుకుతున్నాడు. ఏది దొరుకుతుంది, ఏ దేశంలో ఏది స్పెషల్ దొరుకుతుందా, ఏ దేశంలో ఏది గొప్పదని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇంతవరకు మనిషి విచిత్రమైన వెతుకులాటలో ఉన్నారా? ఉన్నారండి. విచిత్రమైన వెతుకులాటలో ఉన్నారు మనుషులు. ప్రియులరా, అయితే అసలు ఏం వెతకాలి? అసలు మనము వెతకవలసింది ఏది? అసలు మనం దేని కొరకు వెతకాలి? ఇప్పటి వరకు మనము 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ చిన్న జీవితం కొరకు ఈరోజు మనిషి వెతుకుతున్నాడు. జొన్నగిరిలో ఏం కోసం వెతుకుతున్నారు? వజ్రాల కొరకు. ఇదిగో వజ్రాల కొరకు వెతుకుతూ ఉన్నాడట. ఒక ఆయన వారం నుంచి ఆడే వెతుకుతున్నాడు, ఆడే పొరలాడుతున్నాడు, ఆడే తింటున్నాడు, ఆడే ఉన్నాడు. అంత ఆడే. ఇంకా పక్కకు పోతే ఆడ మిస్ అయిపోతుందో వజ్రం ముక్క అని. అంటే చిన్న ముక్క కొరకు ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాడు? నెల నుంచి వెతికేవాడు మనకు కనపడతాడు. ఏంటి? ఎన్నో నెలల నుంచి వెతుకుతూనే ఉంటాడు. కానీ చివరికి రాళ్ళు తప్ప వజ్రాలు దొరకడం లేదు. అంటే వజ్రాల కొరకు వెతుకుతున్నాడు. ప్రతి దాని కొరకు ఈరోజు మనిషి వెతుకులాడుతున్నాడు. కానీ అసలు మనం దేని కొరకు వెతుకులాడాలి? ఇంతవరకు విచిత్రమైన వాటి కొరకు ఈరోజు మనిషి వెతుకులాడాడు. భోజనం కొరకు వెతికిలాడు, బట్టల కొరకు వెతికిలాడు, వివాహం కొరకు, అమ్మాయి కొరకు వెతుకులాడాడు, చదువుల కొరకు వెతికిలాడు, ఉద్యోగం కొరకు వెతుకులాడుతున్నాడు. ప్రతి దాని కొరకు వెతుకులాడుతున్న మనిషి కానీ అవసరమైన వాటి కొరకు మాత్రం వెతుకులాడటం లేదు. అయితే దేని కొరకు వెతుకులాడాలి?
మొదటి పాయింట్, మనిషి దేని కొరకు వెతుకులాడాలని ఆలోచన చేయగలిగితే మొదటి పాయింట్ ఏంటో తెలుసా? నిజమైన దేవుడు ఎవరని మనము వెతుకులాడాలి. దేవుని కొరకు వెతుకులాడాలి. నన్ను కన్న తండ్రి ఎవరు, నా దేవుడు ఎవరు, నన్ను సృష్టించింది ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడని దేవుని కొరకు వెతుకులాడాలి. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలించెను. దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడు. ఎందుకయ్యా పరిశీలిస్తున్నావు అని దేవుణ్ణి అడిగితే, ఇదిగో నన్ను వెతుకువారు కలరేమో అని. నన్ను ఎవరు వెతుకులాడుతున్నారు, నన్ను ఎవరు కనుగొంటున్నారు? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆశతో అలా తొంగి చూస్తున్నాడండి. మన పైన భూమిపైకి తొంగి చూస్తాడు. ఎందుకో తెలుసా? నన్ను వెతికేవారు ఎవరున్నారు, నన్ను కనుగొనేవారు ఎవరున్నారు, నన్ను వెతుకులాటలో ఎవరున్నారు. ఈరోజు మనిషి దేవుణ్ణి కనుగొంటున్నాడా? దేవుని కొరకు వెతుకులాడుతున్నాడంటే వెతుకులాడటం లేదండి, వెతుకులాడటం లేదు. ఇదిగో నేను మా తాతల ముత్తాతల నుంచి మేము యేసుప్రభువుని నమ్ముకుంటున్నాం కనుక నేను కూడా ఆయన్నే నమ్ముకుంటున్నాను అంటే గుడ్డిగా నమ్ముకుంటావా దేవుణ్ణి? ఆయన్ని రుచి చూసి నువ్వు తెలుసుకోవాలి. రుచి చూసి ఈయన నిజమైన దేవుడా కాదా, ఈయన ఎవరు, ఈయన నా కొరకు ఏం చేశాడని వెతుకులాడాలి. నేను దేవుని వెతుకులాడుతున్నామా? దేవుడేమో నన్ను ఎవరు వెతుకులాడతారని ఆయన ఎదురు చూస్తున్నాడట. కానీ ఈరోజు మనిషి బిజీ అయిపోయాడు, మిగిలిన వాటి విషయాల్లో వెతుకులాడుతున్నాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి నన్ను కలగజేసింది ఎవరు, నన్ను కన్నదెవరని దేవుని కొరకు వెతులాడేవారు ఏ మనిషి కూడా కనిపించట్లేదు. చూడండి ఒక మాట, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు. ఏంటి? నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు. ఏంది? దేవుణ్ణి వెతుకువాడు ఎవడునూ లేడు, ఎవడును. దేవుణ్ణి వెతికేవారంట ఎవరే కానీ లేరంట. ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. దేవుణ్ణి దేవుడేమో నన్ను వెతికేవారు ఎవరైనా ఆయన ఆకాశము నుంచి భూమి మీదకి ఆయన చూస్తుంటే మనం వెతికే వారిలో బిజీ లేం. దేంట్లో ఉన్నాం? విచిత్రమైన వాటిని వెతకడములు బిజీ అయిపోయాం. ఆయన ఆశపడుతున్నాడు, నన్ను వెతికేవాడు ఎవరు, నన్ను వెతికేవాడు ఎవరు, నన్ను కనుగొనేవారు ఎవరు అని. కానీ వెతికేవాడు ఒకడును లేడు. దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. నేను వెతకాలండి. నన్ను కలగజేసింది ఎవరు, నన్ను నిర్మించింది ఎవరు, ఈ ఆకాశాన్ని కలగజేసింది ఎవరు, ఈ భూమి మీద కలగజేసింది ఎవరు, భూమి మీద ఆహార పదార్థాలని సృష్టించి నా కొరకు ఏర్పాటు చేసిన వారు ఎవరని వెతకాలా లేదా? వెతకాలి. అప్పుడప్పుడు తల్లి ఏం చేస్తుందంటే చక్కగా వంటలన్నీ తయారు చేసి వంట రూమ్లో పెట్టి బిడ్డ స్కూల్ నుంచి వస్తుండగానే తల్లి దాక్కుంటుంది. ఎందుకో తెలుసా? బిడ్డకు కనపడకుండా తల్లి తాక్కుంటుంది. ఎందుకు? నా బిడ్డ రాగానే నేను చేసిన వంటల కొరకు వెళ్ళి ఆమ్ తింటాడా, నన్ను ఏమని వెతుకుతాడని పరీక్షిస్తుంది. స్కూల్ నుంచి రాగానే, ఇంట్లోకి రాగానే అమ్మ కనపడదని అమ్మ ఎక్కడున్నావు నరుస్తాడా? అరవడు. ఒకవేళ ప్రేమ ఉందనుకో, అమ్మ ఎక్కడ అని ఏడుస్తాడు. అదే ప్రేమ లేదనుకో, అమ్మ గురించి ఏం చేశాడు తెలిసి నేరుగా పోయి ప్లేట్ తీసుకొని చక్కగా పెట్టుకొని ఆమ్ అని తింటాడు. ఏంటి అంటే వీడు భోజనాన్ని ప్రేమిస్తున్నాడు కానీ తల్లి బాధపడితే, ఇదిగో నేను పెట్టే భోజనం కొరకు వీడు ఆలోచిస్తున్నాడే, ఆహారం కొరకు నా గురించి ఆలోచించట్లేదని తల్లి బాధపడతా. అలాగే దేవుడు కూడా మనకు కావలసిన ఆహారాలు, పండ్లు, పదార్థాలు, మాంసాలు, ప్రతిదీ సృష్టిలో మనిషి అనుభవిస్తున్న ప్రతిదీ ఏది మనిషిది కాదు. ప్రతిదీ నువ్వు ధరించుకున్న నీ దేహం కూడా నీది కాదు. ఎవరు చేసేది ఇదంతా? మనిషి చేయగలడా? తల్లి ఏమైనా చేయగలదా? తల్లి చేయలేరండి. తల్లిదండ్రులు ఏది చేయలేరు, దేవుడే చేయగలడు.
అప్పుడప్పుడు పిల్లలకి కళ్ళు లేకుండా పుడుతూ ఉంటారు. మన తల్లిదండ్రులు చేతులు చేయొచ్చు కదా, కాళ్ళు చేయొచ్చు కదా, కళ్ళు చేయొచ్చు కదా అంటే మనిషి చేతులు ఏది కూడా దేవుడే కలగజేశాడండి. ఈ అవయవ నిర్మాణాన్ని నిర్మించింది దేవుడు. వేలిముద్ర ప్రపంచంలో నీకున్న వేలిముద్ర ఎవరికే కానీ ఉండదు. దీని వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అవయవాలండి ప్రతిదీ. మానవ శరీర నిర్మాణం వెనకాల దేవుడు ఉన్నాడు అనడానికి మానవ శరీరమే ఒక నిదర్శనం, ప్రకృతి ఒక సాక్ష్యం. ప్రకృతిలో ఉన్న వాటన్నిటి కలగజేసింది దేవుడు. నాకు ఆలోచించాలి, ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడని. ఏ రోజైనా దేవుణ్ణి వెతుకులాడా? పోగా మరి ఏం చేస్తారు తెలుసా? ఒకడు బుల్లెట్ బండిని దేవుడుగా గుడి కట్టాడంట. దేని కొరకు? బుల్లెట్ బండిని గుడి కట్టి ఈ దేవాలయంగా నిర్మించుకున్నాడు. అంటే వాడు దేనికి గుడి కట్టాడు? బుల్లెట్ బండి కొరకు. బుల్లెట్ బండి అండి, న్యూస్లో వచ్చింది, చూద్దాం. బుల్లెట్ బండి పాటకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. మరి ఆ బుల్లెట్ బండికి ఓ గుడి ఉందని మీకు తెలుసా? దాన్ని దైవంగా భావిస్తారట. ఎప్పుడైనా విన్నారా? ఇంతకీ ఆ కథ ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఓ మోటార్ సైకిల్కి గుడి కట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? విచిత్రంగా అనిపిస్తుంది కదూ, కానీ నిజంగానే బుల్లెట్ బండికి గుడి కట్టారు. చూశారు కదా, దేనికి గుడి కట్టాడంట అతను? బుల్లెట్ బండి గుడి కట్టాడంట. ఈరోజు మనిషి తెలివి లేనివాడిగా, మూర్ఖుడిగా ఈరోజు మనిషి ప్రవర్తిస్తున్నాడు. ఒక పందికి గుడి కట్టేవాడు మనకు కనపడుతున్నాడు, ఒక కుక్కకు గుడి కట్టేవాడు మనకు కనపడుతున్నాడు, ఒక ఈగ గుడి కట్టేవాడు మనకు కనపడుతున్నాడు. నేను ఈగ నిన్ను నిర్మించిందా? ఈగ నీకు అవయవాలను నిర్మించాడా? ప్రకృతి కలగజేసింది బుల్లెట్ బండే, దేవుడే కదా. దేవుణ్ణి కాదని బుల్లెట్ బండిని గుడి కట్టిన వాడు. విచిత్రం ఏంటంటే సినిమా హీరోలు కూడా గుడి కడుతున్నారు. తమిళనాడులో పుష్ప గుడి కట్టారంట ఏంటి, అలాగే తెలంగాణలో కేసీఆర్ గారు కూడా గుడి కట్టారంట. అంటే సినిమా హీరోలకు, అభిమానులకు, రాజకీయ నాయకులకు ప్రేమించాలి, కానీ గుడి కట్టేంతగా కాదు. దేవునికి నువ్వు గుడి కట్టాలి. కడితే ఎవరు నిజమైన దేవుడు ఎవరు? నన్ను కలిగించింది ఎవరు? నన్ను కన్నది ఎవరు? నాకు ఆహారం పెడుతుంది ఎవరు? నాకు అవయవాల్ని నిర్మించింది ఎవరని దేవుణ్ణి కనుగొనాలి. కనుగొంటున్నారండి. విచిత్రమైన వెతుకులాటలో మనుషులు దేవుణ్ణి మొట్టమొదటిగా దేవుణ్ణి కనుగొనాలి. నన్ను నిర్మించింది ఎవరు, నన్ను కన్నది ఎవరని దేవుణ్ణి వెతుకులాడాలి. ఇప్పుడు ఎన్ని ఆలోచించాం మనము? మొదటి పాయింట్ ఆలోచించాం. ఇక రెండో పాయింట్ ఆలోచించి ముందుకెళ్దాం. రెండో పాయింట్ మత్తయి సువార్త 6:33. అందరు తీసుకోవాలి. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకవలెను. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకవలెను. అంటే దేన్ని వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. రాజ్యం అంటే ఏది? సంఘము. సంఘం అన్నా రాజ్యం అన్నా ఒకటే. ఏంటి? సంఘాన్ని వెతకాల. ఇది రెండో పాయింట్. దేన్ని వెతకాలంట? ఏది నిజమైన సంఘము? ఆయన నీతిని, రాజ్యమును వెతకండి. ఏది నిజమైన సంఘమని మనము వెతకాలంట. ఎందుకు వెతకాలి? వెతకమని ఎప్పుడంటామో తెలుసా? ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనము వెతకాలి. ఒకటే ఉందనుకో వెతుకుతామా? ఒకటే ఉంటే వెతకాల్సిన అవసరము లేదు. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనం వెతకాలి. ఈరోజు ఏది నిజమైన సంఘము, ఏది నిజమైన దేవుని రాజ్యము అని ఈరోజు వెతకాలా లేదా? వెతకాలండి. ఎందుకు వెతకాలో తెలుసా? ఈరోజు 90% అన్ని నకిలీ సంఘాలు. ఈరోజు 90% దేవుడు రాసిన బైబిల్ ప్రకారంగా కట్టబడని సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. బైబిల్ ప్రకారం కట్టబడిన సంఘాలు లేవు. మరి ఏమున్నాయి? సిద్ధాంతాల పరంగా కట్టబడిన సంఘాలు ఉన్నాయి. మనుషులు పుట్టిన ఆలోచనల ప్రకారంగా జరిగే సంఘాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. ఇప్పుడు వెతకాలే లేదా? ఇన్ని సంఘాలలో ఏది నిజమైన సంఘము? ఏంటి? ఏది నిజమైన రాజ్యము, ఏది నిజమైన దేవుని సంఘము అని వెతకాలండి.
ఈరోజు వెతుకుతున్నామా? ఏది నిజమైన సంఘం అని ఈరోజు వెతుకుతున్నామా? వెతకట్లేదు. ఏం చేస్తారు తెలుసా? ఇంటి పక్కన సంఘం ఉంది కనుక అక్కడికే పోతాడు. ఎక్కడ పోతాడంట? ఇంటి పక్కన సంఘం ఉంది కనుక అక్కడికే పోతాడు. నేనండి మా తాతల నుంచి పోతున్నా మా సంఘానికి. ఇప్పుడు మా తాతల నుంచి ఆ సంఘాన్ని పోతున్నారు కనుక ఇప్పుడు నేను పోకపోతే బాగోదు కనుక మా తాతలు పోయారు, మా నాయన పోయాడు, అందరూ పోయారు, ఇప్పుడు నేను కూడా ఆ సంఘానికి పోతానంటే వంశపారంగా సంఘానికి వెళ్ళేవారు ఉన్నారు. వంశపారంగా సంఘానికి వెళ్ళేవారు ఉన్నారు. నేనండి మా కులుపోడు సంఘం కనుక నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాడంట? మా కులుపోడు సంఘం కనుక అక్కడికి వెళ్తాడు. వాడండి మా 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 బంధువులు ఒకడు కనుక నేను అక్కడికి వెళ్తాను. అండి మా బంధువులు ఒకడని సంఘానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మా కులుపోడు సంఘం అని వెళ్ళేవాడు ఉన్నాడు, మా తాతలు ముత్తాతల నుంచి అక్కడికే వెళ్తాం కనుక నేను కూడా అక్కడికే వెళ్తాననే వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? అంటే టైం లేదు కనుక పక్క వీధిలో ఉన్న సంఘానికి వెళ్ళానంటాడు. అంటే ఈరోజు మనిషి పక్క ఉండనికి వెళ్తున్నాడు. ఏది నిజమైన సంఘం అని ఈరోజు మనిషి ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లేదండి. ఈరోజు మనిషి ఆలోచించట్లేదు. ఏది నిజమైన సంఘం అని తెలియాలంటే ముందు సంఘానికి ఉన్న పేరు తెలియాలి. సంఘానికి ఏం పేరు ఉండాలి? క్రీస్తు సంఘము. ఏం పేరు ఉండాలంటే రోమపత్రిక 16:16. రోమపత్రిక 16:16. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. ఏ సంఘాలు వందనములు చెప్పుచున్నాయి? క్రీస్తు సంఘములన్నీ. క్రీస్తు సంఘం. సంఘానికి ఏ పేరు ఉండాలి? క్రీస్తు అని పేరుండాలి. ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకో, మార్కెట్కి వెళ్ళి ఒక మొబైల్ ఫోన్ కొన్నాం, ఒక బైక్ కొన్నాం, ఏదో కారు కొన్నాం, దాని పేరు ఎవరి పేరు రిజిస్ట్రేషన్ చేస్తారు? ఎవరైతే కొన్నారో వాళ్ళ పేరు పైన చేసుకుంటారో చేయించుకుంటారు. అలా కాకుండా దారి మీద పోయే దానయ్య పేరు మీద చేస్తామా? చేయమండి. ఎవరు కొంటారో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. అప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? సంఘాన్ని రక్తం ఇచ్చి కొన్నది ఎవరు? క్రీస్తు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఏం పేరు పెట్టాలి? క్రీస్తు సంఘం అని పేరు పెట్టాలి. ఇప్పుడు మా భార్య ఉంది, మా భార్యకి ఎవరి పేరు పెడతారు? పెళ్లి కానంత వరకు వాళ్ళ ఆయన పేరు వస్తుంది, పలానా వారు తండ్రి గారు. పెళ్ళయిందనుకో ఎవరి పేరు వస్తుంది? భార్య పక్కన భర్త పేరు వస్తుంది. ఇదిగో కేజీయా సురేష్. అంటే భార్యకు భర్త పేరు ఎలా వస్తుందో సంఘానికి కూడా ఎవరి పేరు పెట్టాలి? క్రీస్తు పేరు. సంఘం వధువు అయితే వరుడెవరు? క్రీస్తు. అంటే సంఘానికి క్రీస్తు పేరు పెట్టాలి. ఈరోజు ఏ పేర్లు పెట్టుకుంటున్నారు? చెట్టల పేర్లు, బుట్టల పేరు, కొండల పేరు, కోనేరు పేరు, సదస్సుల పేరు, ప్రాంతాల పేరు, ఊర్ల పేర్లు. ఏం తెలుసండి బైబిల్? సంఘానికి క్రీస్తు పేరు పెట్టాలి. పెడుతున్నామా క్రీస్తు పేరు? ఏది నిజమైన సంఘం అని ఈరోజు మనిషి వెతుకులాడుతున్నాడా? అడ్జస్ట్ అయిపోతున్నాడా? ఏంటి, నువ్వు దేని విషయంలో అడ్జస్ట్ అయినా పర్వాలేదు, కానీ దేవుని విషయంలో అడ్జస్ట్మెంట్ ఏమీ ఉండదు. సెటిల్మెంటే తర్వాత, మరణించిన తర్వాత అడ్జస్ట్మెంట్లు ఏమీ ఉండవు. క్రీస్తు సంఘం అని పేరు పెట్టాలండి సంఘానికి. విచిత్రమైన సంఘాల పేర్లు పెడుతుంటారు. ఏం పేర్లు తెలుసా? ఒక ఆయన కల్వరి సంఘం అంట. ఏం పేరు? కల్వరి. కల్వరి అంటే అర్థమైంది? కల్వరి అంటే పుర్రె. అంటే పుర్రె సంఘము. అంటే పుర్రె రక్తం కాల్చిందా నీ కొరకు? పుర్రె నా సంఘాన్ని కొన్నది ఏంటి? కల్వరి సంఘం. మళ్ళా పెద్ద సంఘం అది, కానీ పేరు ఎలా ఉంది? కల్వరి సంఘం. ఏంటి అంటే ఏ పేరు పెట్టాలో సంఘానికి కూడా అతనికి తెలియలేదు. బైబిల్లో ఉంది చూడండి అన్నమాట. లూకాసు సువార్త 23:33. లూకాసు సువార్త 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, చాలండి, కపాలం అక్కడ పుట్టోట్ల కింద ఏముంటుంది చూడండి, కల్వరి. కల్వరి అంటే అర్థం ఏంటి? కపాలము, పుర్రె. ఏంటి? పుర్రె సంఘము, కపాల సంఘము, పుర్రె సంఘం. ఏ సంఘం అంట? పుర్రె సంఘమా? కల్వరి అంటే అర్థమైంది? నేను చెప్తున్నా, బైబిల్లోనే ఉంది అది. సంఘానికి ఏ పేరు పెట్టాలి? క్రీస్తు పేరు పెట్టాలి. క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము గనక ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు గనక క్రీస్తు పేరు పెట్టాలి. క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము పెట్టాలా లేదా?
పెట్టాలండి. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు సంఘానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారండి మన వాళ్ళు. ఇంకో సంఘం పేరున మన్నా సంఘం అంట. ఏం సంఘము ఏంటి? ఏ సంఘము? మన్నా సంఘం. మన్నా సంఘం అంటే అర్థం ఏంటి? నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్గమకాండం 16:15. అందుకు మోషే ఇశ్రాయేలు, చదవండి 16:15. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇది ఏమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇశ్రాయేలు అంటే ఒక పదార్థాన్ని చూశారంట. ఆ పదార్థం పేరు వీళ్ళు తెలియట్లేదంట. ఇది ఏమి, ఇది ఏమని చూస్తున్నప్పుడు దాని పుట్టినోట్లు ఏముంది కింద? ఇది ఏమి అని కాడ కింద పుట్టినోట్లు ఏముంది? ఎబ్రీ భాషలో మన్నా అంటే మన్నా అంటే అర్థం ఏంది? ఇది ఏమి, వాట్ ఈజ్ దిస్. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? వాట్ ఈజ్ దిస్. ఇది ఏమి అంటే మన్నాకు అర్థం ఏంటి? ఇది ఏమి. ఈరోజు మన్నా చర్చ్ అని పెట్టుకుంటున్నావు కదా, అంటే మన్నా చర్చ్ అర్థం ఏంది? ఇది ఏ సంఘము. అర్థమైందా? ఇది ఏమి సంఘము. ఏ చర్చి పోయావంటే ఇది ఏమి సంఘం పోయాను అంటాడు. అంటే అర్థం అదే. ఏ చర్చి పోయావంటే ఏం చెప్తాడు? మన్నా చర్చి పోయాను బ్రదర్ అంటాడు. మన్నా చర్చ్ అంటే అర్థం ఏంది? ఇది ఏమి అంటే సంఘానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదు. వెతకాలండి. ఏది నిజమైన సంఘం అని వెతకాలి. పరలోకానికి చేర్చేది సంఘం మాత్రమే. పరలోకాన్ని నేను చేర్చేది సంఘం మాత్రమే. పరలోకాన్ని చేర్చే సంఘము కాబట్టి ఆ నిజమైన సంఘం ఏదని నువ్వు వెతకాలి. వెతుకులాడతారండి. అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. ఏంటి? భూమి మీద బ్రతకడానికి అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, భోజన విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, ఏంటి బట్టల విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, ఏంటి దేని విషయంలో, భార్య విషయంలో అడ్జస్ట్మెంట్ అయ్యొచ్చు, ఆస్తి విషయంలో అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు. కానీ బోధ విషయంకి వచ్చేసరికి, సంఘం విషయంకి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అనేది ఉండకూడదు. అడ్జస్ట్మెంట్ ఉండకూడదండి. అడ్జస్ట్మెంట్ ఉండకూడదు. పక్క సంఘం కనుక పక్కింట్లో ఉంది కనుక వెళ్తావా? మా తాతలు ముత్తాతలు ఆ సంఘానికి వెళ్తారు కనుక నువ్వు వెళ్తావా? అయితే తాతలు ముత్తాతలు గోషిలు గట్ట నువ్వు కట్టుకుంటావా గోషి? మీ తాతలు ముత్తాతలు గుడిసెలో జీవించారు, నువ్వు గుడిసెలో జీవిస్తావా? నేను మీ తాతలు ముత్తాతలు లెటర్ మీద పేపర్ మీద లెటర్ రాసి కాగితాల మీద పంపించేవారు. ఈరోజు నువ్వు అలా వాడుతున్నావు. ఏది నిజమైన సంఘము? ఏంటి? ఏది నిజమైన దేవుని సంఘం? రాక్ చర్చ్ అంట. ఏ చర్చ్ అంట? రాక్. రాక్ అంటే అర్థమైంది? రాయి. అంటే రాయి చర్చిన, రాయి చర్చిన. సంఘానికి ఏ పేర్లు పెట్టాలో కూడా క్రైస్తవ్యానికి అర్థం అవ్వలేదు. చెట్ల పేర్లు, పుట్టల పేర్లు, కోనేరు పేర్లు, సెలయేరు పేర్లు, ప్రాంతాల పేర్లు ఇవి పెడతావా? నదుల పేర్లు ఇవి పెడతావా సంఘానికి నువ్వు? ఏంటి? ఎవరిని వెతకాలంట మనము? ఏది నిజమైన దేవుని సంఘం అని వెతకాలి. వెతుకులాడుతున్నారండి ఈరోజు. ఏది నిజమైన సంఘం అని వెతుకులాడుతున్నారా? సంఘం వెతకాడాలి. ఏది బైబిల్ ప్రకారంగా సంఘం కట్టబడింది, ఏది బైబిల్ ప్రకారంగా సంఘము నడుస్తుందని పరిశీలిస్తున్నామా? పరిశీలించట్లేదండి ఈరోజు మనిషి. విచిత్రమైన వాటి కొరకు 60-70 సంవత్సరాల బ్రతికే ఈ చిన్న జీవితం కొరకు మనిషి ఎంతగానో పరిశీలిస్తున్నాడు, ఎంతగానో వెతకలాడుతున్నాడు. కానీ శాశ్వతంగా మరో లోకానికి పొందుకోవాలంటే ఈ భూమి మీద దేవుని సంఘంలో జీవించాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి అని ఈరోజు ఎంతమంది అండి వెతకలాడుతున్నారు. ఏది నిజమైన సంఘము, ఏది నిజమైన బోధని వెతకలాడేవాడు ఎవరు కనపడుతున్నారు? కనపడుతున్నారా? కనిపించట్లేదండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధ యందును, ఏంటి, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండాలి. సంఘములో, క్రీస్తు సంఘములో ఇవి కనపడాలి. ఇవి కనపడుతున్నాయండి ఎక్కడైనా? ఏమన్నా 4 చెప్పాడు. అక్కడ ఏం కనపడుతున్నాడు? మొదట అపోస్తుల బోధ. ప్రారంభం అపోస్తులు ఏ బోధ అయితే బోధించారో, ఏ బోధ బోధించారు వాళ్ళు? ఉన్నది ఉన్నట్లుగా, ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా బోధించిన యోధులు వారు. ప్రారంభం సంఘం.
ఏంటి అపోస్తుల బోధ. ఈరోజు అపోస్తుల బోధ ఎవరైనా బోధిస్తున్నారండి? ఉన్నది ఎవరు బోధించట్లేదండి. నిజంగా చెప్తున్నాను, బల్ల గుద్దు చెప్తున్నాను నేను. ఉన్నది ఉన్నట్లుగా బోధించేది క్రైస్ట్ చర్చ్ సిబిటి గుంతకల్ మనమే. ఉన్న బోధ విషయంలో ఎవరు భయపడం మనం. బోధ విషయంలో నువ్వు ఎంత గొప్పోడైనా, నువ్వు బాబు అయినా ఎవరికైనా మనము భయపడం. బైబిల్లో ఉన్నది చెప్పాలి. నువ్వు బైబిల్లో ఉన్నది చెప్పావా, దాన్ని అంగీకరిస్తా, తల ఉంచుతా. బైబిల్ లేదు, నువ్వు ఎంత బిషప్ అయినా, నువ్వు పోపైనా, ఏ చెప్పినా కూడా మేము అంగీకరించము. అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసమందు ప్రార్థన ఎడతెగక మీరు ఉండండి. ఏంటి, ఏ సంఘం వీటిని ఫాలో అవుతుంది, ఏ సంఘములు ఇవి జరుగుతున్నాయని, సంఘం ఏది నిజమైన సంఘం అని వెతుకులాడాలి. ఎన్నవది ఇది? రెండవది. మొదటిది ఏం ఆలోచించాం? ఎవరు నిజమైన దేవుణ్ణి వెతుకులాడాలి. రెండవది ఏంది? ఏది నిజమైన సంఘము, ఏది దేవుని రాజ్యము, ఆయన నీతిని మీరు వెతకండి. రెండవది అంటే వెతకాలండి. దేవుని వెతకాలి, సంఘం ఏది వెతకాలి. గోపురాలు చూడకూడదు, భవనాలు చూడకూడదు. అది షెడ్ అయిన అందులో బోధించే బోధ నిజమైనది కాదని నువ్వు వెతకాలి. సమస్తమును పరిశీలించి మేలైనది మీరు చేతపట్టండి. సమస్తాన్ని పరిశీలించు, తిరిగేసుకొని రా ఒకసారి. ఎక్కడ నిజమైన బోధ బోధిస్తారు, ఎక్కడ నిజమైన వాక్యాన్ని బోధిస్తారు, ఎక్కడ సార్వత్రిక సంఘం ఎక్కడుందని పరిశీలించి ఏది నిజమైన సార్వత్రిక సంఘం అని తెలుసుకున్న నీవు అందులోనే సహవాసం కలిగి ఉండు. అందులోనే ఉండాలండి. అందులో ఉంటేనే ఆ సంఘం నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆలోచించాం మనము? రెండు ఆలోచించాం. మూడవది ఆలోచిస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. వెదకుడి మీకు దొరుకును. దేని వెతకాలంట? దేని వెతకమన్నాడు? జ్ఞానాన్ని వెతకమన్నాడు. దేని వెతకాల? జ్ఞానాన్ని వెతకాల. వెతకుడి మీకు దొరుకును. దేని వెతకాల? జ్ఞానాన్ని వెతకాలండి. జ్ఞానాన్ని వెతకాలి. ఎక్కడ నిజమైన జ్ఞానము దొరుకుతుంది, ఎక్కడ దేవుని మాటలు, నిజమైన మాటలు, ఉన్నది ఉన్నట్లుగా నిక్కాసుగా బోధించే వాళ్ళు, ఎక్కడ దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని వెతకాలి. ఈరోజు సంఘాలుగా ఈరోజు క్రైస్తవ్యము జ్ఞానం కోసం వెతకట్లేదు. దేనికోసం వెతుకుతున్నారు? కడుపులో కాయ మాయమవడం కోసం దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుని దగ్గరికి దేనికోసం వేస్తున్నారంట? కడుపులో ఉన్న గడ్డ మాయమవడం కోసం దేవుని దగ్గరికి వస్తున్నాడు. అప్పులు పోవడం కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాడు. కోర్టులో సమస్యల కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాడు. వివాహం కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాడు. సమస్యల కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఆహారం కొరకు దేవుని దగ్గరకు, ఇన్నిటి కొరకు దేవుని దగ్గరికి వస్తున్నావు. కానీ అసలైంది ఏంది? జ్ఞానము కొరకు దేవుని దగ్గరికి రావాలి. దేవుని మాటల కొరకు దేవుని దగ్గర రావాలి. ఈరోజు జ్ఞానాన్ని వెతుకుతున్నామా? వెతకట్లేదండి. జ్ఞానము ఎక్కడ దొరుకుతుందని మనము వెతకాలంట. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు, ఈ వెతకుడి మీకు దొరుకును. ఎక్కడ జ్ఞానము దొరుకుతుంది? ఈరోజు జ్ఞానం ఇంపార్టెంట్ అండి. ఈరోజు జ్ఞానం ఉందనుకో మనిషి ఆత్మహత్య చేసుకోడు. జ్ఞానం ఉందనుకో కుటుంబంలో ఏ సమస్యలైనా జ్ఞానంతో సద్దుమణుగుతావు. నీ జ్ఞానం ఉందనుకో మరో లోకానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుంటావు. నీ జ్ఞానం ఉందనుకో ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటావు. అత్యాచారాలు జరగవు, మానభంగాలు జరగవు, హత్యలు జరగవు, ఏవి జరగవు. ప్రపంచమంతా శాంతి సమాధానాలతో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అలా ప్రేమించుకోవాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఈరోజు జ్ఞానం కోసం వెతుకుతున్నామా? ఈరోజు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందని వెతుకులాడుతున్నామా? వెతుకులాడట్లేదు. కానీ ఒక ఆమె వెతుకులాడింది ఎవరు? పాత నిబంధనండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బాగా చదవండినా. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు?
తగిన జ్ఞానము తెలివియు నాకు దయచేయుము. ఇది ఎవరు ఈ మాట అంటుంది? ఎవరు? సొలొమోను గారితో షేబా దేశపు రాణి అడుగుతున్న మాట. ఈమె ఎవరు? ఎక్కడో దేశాన్ని దాటుకుంటూ, సముద్రాలు దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ, దేశాన్ని దాటుకుంటూ ఎక్కడికి వచ్చింది ఆమె? సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చింది. అంటే వాళ్ళ దేశంలో జ్ఞానము లేదా? లేదు. వారి దేశములో జ్ఞానము లేదు గనక ఎక్కడ నిజమైన జ్ఞానం దొరుకుతుంది? దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? పాత నిబంధనలు సొలొమోను ఇచ్చిన జ్ఞానంతో ఎవరే కానీ లేరు. సొలొమోను జ్ఞానం వినడానికి, దేవుని మాటలు వినడానికి దేశాన్ని దాటుకుంటూ ఆమె వచ్చిందా లేదా? వచ్చిందండి. ఇదిగో నీ దగ్గరున్న ప్రజలు అదృష్టవంతులయ్యా. ఎందుకు? వాళ్ళు నీ దగ్గరున్నారు కనుక నీ మాటలు వాళ్ళు వింటారు. కానీ మాకు అదృష్టము లేదని ఎక్కడో దేశాన్ని దాటుకుంటూ సొలొమోను దగ్గరికి ఎందుకు వచ్చిందామే? జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. ఏంటి వెతుకులాడుతున్నావా? ఎక్కడ నిజమైన దేవుని జ్ఞానం అని వెతుకులాడే వాళ్ళు ఎవరు కనపడట్లేదు ఈరోజు. ఏంటి ఏ ప్రసంగానైనా కనీసం జ్ఞానం ఏమైనా ఉందా, దేవుని మాట ఉన్నాయని విందామంటే ఎవరు? టీవీ ఛానల్లో, సువార్త ఛానల్లో ఈ ప్రసంగికులన్నీ ప్రసంగాలు అంతా ఈ శరీర సంబంధమైన బోధలు చేస్తారు తప్ప ఆత్మ సంబంధమైన బోధ ఎక్కడే కానీ కనిపించట్లేదు. నీకు అది కావాలా? ఇదిగో బిడ్డ దేవుడు నిన్ను దీవిస్తాడు రమ్ము అంటాడు. అంతే. ఇంకా ఏమంటాడు? ఇదిగో బిడ్డ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదిగో బిడ్డ నీకు గర్భఫలము లేదా, యేసు నామములో గర్భఫలం వచ్చును గాక అంటాడు. ఇదే బోధల 60-70 సంవత్సరాలు శరీరం ఈ లోకంలో క్షణమైపోయే జీవితం కొరకు బోధన మారుస్తారా? బ్రతకడం కొరకు బోధన మారుస్తారా? తప్పండి. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. షీబా దేశ ప్రాణి పాత నిబంధన కాలంలో జ్ఞానాను కొరకు వెతుకులాడింది. ఎక్కడ దొరుకుతుందని వెతుకులాడింది. సొలొమోను గారి దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకుంది. ఈరోజు సొలొమోను గారి కంటే మించిన జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇక్కడ సొలొమోను గారి కంటే మించిన జ్ఞానవంతుడు ఎవరైనా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంతమంది వెతుకులాడుతున్నారు? 66 పుస్తకాలు రాయబడిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ప్రయాసపడట్లేదు. ఈరోజు పుస్తకాల పేర్లే తెలియట్లేదు మన వాళ్ళు. యోనా గ్రంథం అన్నాం అనుకో, వెతుకుతుంటాడు. అంతే, వెతుకుతూ ఉంటాడు. ఆలో ఎవరో ఒకరు చదవగానే చదువుతుందేమో యోనా గ్రంథం, ఈమె చూస్తుందేమో కీర్తనలు. కీర్తన లావుగా ఉంటుంది, తీయగానే కీర్తనలు వస్తుంది. అలా కీర్తనలు చూడగానే ఆమె యోనా చదువుతూ ఉంటుంది, కీర్తన చదువుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, చూసి పాస్టర్ గారు నాకేమో బైబిల్లో ఆమె చదివేదే నాకు ఇవ్వలేదు, ఈయన ఏదో విచిత్రమైన బైబిల్ ఇచ్చారంట. ఎప్పుడైనా చదివితేనే కదా యోనా గ్రంథం ఎక్కడుంది, కీర్తనలు ఎక్కడుంది, ఈ పుస్తకాల పేర్లు తెలిస్తేనే కదా క్రమంగా ఎక్కడ ఏముందనేది తెలియాలి. పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియదు. జ్ఞానము నేర్చుకుందామంటే రారు. లోక సంబంధమైన అవసరాల కొరకు, అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు 60-70 సంవత్సరాలు బ్రతికే వీటి కొరకు వెతుకుతున్నారు. కానీ జ్ఞానం కొరకు ఎవరే కానీ వెతుకులాడట్లేదండి. జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే ప్రపంచం శాంతి సమాధానాలతో బ్రతుకుతారు. యోబు గారి జ్ఞానం ఉందా లేదా? ఉందండి. యోబు గారి జ్ఞానం ఉంది గనకనే కష్టాలు వచ్చిన, పిల్లలు పోయినా, ఏంటి భార్య దూషించిన, ఏంటి ఆస్తి పోయిన, అంతస్తు పోయిన, రోగమున్న, అనారోగ్యము పరిస్థితి, ఆరోగ్యం సహకరించకపోయినా దేవుని ఒక్క మాటని అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు? యోబులో జ్ఞానం ఉంది గనక, యోబు గారి జ్ఞానం ఉంది గనకనే తప్పు చేయలేదు. నోటి మాట వల్ల కూడా ఆయన తప్పు చేయలేదు. ప్రపంచం శాంతి సమాధానాలతో ఉండాలంటే వాళ్ళకి ఏమవసరము? జ్ఞానం అవసరము. అందుకే దేన్ని వెతకమన్నాడు? జ్ఞానాన్ని వెతకండి. ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగా జ్ఞానం బోధిస్తారో ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. నీ ఆత్మ రక్షించబడాలంటే నీ జ్ఞానం కావాలి. నీ ఆత్మ రక్షించబడాలంటే నీకు వాక్యము కావాలి. ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుందని నీవు వెతకాలి. ఇప్పుడు ఎన్ని ఆలోచించాం మనము? 3 ఆలోచించాం. ఇక 4వది ఆలోచించి ముగించుకుందాం. 4వది కొలస్సీ పత్రిక. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఏంటి ఏం వెతకమన్నాడట? ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఇదిగో క్రైస్తవుడా, నువ్వు బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడ్డావా? అయితే నువ్వేం వెతకాలో తెలుసా?
పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి. పైన ఏముంది? ఈ లోకం దాటిపోతే పైన ఏముంది? పరలోకం. పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి. పైనున్న లోకం పరలోకం. అంటే మనం దేని కొరకు వెతకాలి? పరలోకాన్ని వెతకాలి. పరలోకాన్ని ఎలా పొందుకోవాలో తెలుసుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలంటే పరలోకాన్ని నువ్వు వెతకాలి. వెతుకుతున్నామా పరలోకాన్ని? పై ఉన్న వాటిని వెతకమంటే ఈరోజు మనం ఏ వెతుకుతున్నాం? కిందున్న వాటినే వెతుకుతున్నాం మనం. దేని కొరకు? కిందున్న వాటినే. శాస్త్రవేత్తలు దేని కొరకు వెతుకుతారు? గనులు పరిశీలిస్తూ తవ్వుతూ ఉంటారు, తవ్వకాలు అంతే. ఇంకా ఆ గని ఈ గని, ఆ నెల ఈ నెల, ఆ అడవులు ఈ అడవులు వెతుకుతూ ఉంటారు. దేని కొరకు వెతుకుతుంటారు? ఏదో దొరుకుతుంది, రాయి దొరుకుతుందేమో అని. వాటన్నిటి మళ్ళీ మ్యూజియంలో భద్రపరుస్తారు. ఇవి ఆ కాలం నాటి రాళ్ళు అంటాడు. ఏ కాలం నాటి రాళ్ళు? ఆ కాలం. ఆ రాళ్ళ వల్ల నీకేం ఉపయోగం? రాళ్ళతో కొట్టుకొని తాగకూడదా ఏంటి? ఆనాటి రాళ్ళు అంటాడు. రాళ్ళతో నీకేం పని? ఆర్కియాలజిస్ట్ అంటాడు, జియాలజిస్ట్ అంటాడు, ఏంటి ఆజీ అని అంటాడు. వెతుకుతాడు. దేని కొరకు ఆ రాళ్ళు చెప్పు? అంటే నీ వెతుకులాట రాళ్ళ కొరకు వెతుకుతావా నువ్వు? ఏంటి గనుల కొరకు వెతుకుతావా నువ్వు? ఎక్కడ నిధులు నిక్షేపాలు దొరుకుతాయని వెతుకుతావా నువ్వు? కొందరు వెతుకుతూ ఉంటారండి పల్లెటూరులు ఎక్కువ. ఎక్కడ లంక బిందెలు దొరుకుతాయని వెతుకుతాడంట. దేని వెతుకుతాడంట? లంక బిందెలు. యా లంక బిందెలు దొరుకుతాడా వెతుకుతూ 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 ఉంటాడంట. లంక బిందెల కోసం వెతుకుతావా నువ్వు? ఏంటి లంక బిందెలు? అంటే ఈరోజు మనిషి ఈ భూమి మీద ఉన్న వాటిని వెతుకుతున్నాడు, కానీ పైనున్న వాటి కొరకు ఈరోజు మనిషి వెతకడం లేదు. మీరు పైనున్న వాటి కొరకు వెతకండి, పైనున్న వాటి కొరకు వెతకండి అని ఆయన అంటుంటే, మేము పైన వద్దు, కిందే ఉన్న వాటి కొరకు మేము వెతుకులాడుతాం. ఏంటి? పైనున్న వాటి కొరకు వెతుకులాడాలండి. పైనున్న వాటి కొరకు మనం వెతుకులాడాలి. చూడండి ఇంకొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము తమ కొరకు రాబోవు కాలం కొరకు తమ కొరకు మంచి పునాదిని వేసుకున్నారంట. ఏ జీవితం కొరకు మంచి పునాది వేసుకున్నారంట? శాశ్వతమైన జీవితము కొరకు. ఈ జీవితం ఏది? అశాశ్వతమైన జీవితం. పరలోకములు ఎల్లకాలం దేవునితో సంతోషంగా యుగములు గడిపే జీవితం అది. పైనున్న లోకం పరలోకం కొరకు వెతకండి. ఆ పరలోకం కొరకు మీరు ప్రయాసపడండి. అది యుగములు ఉండే లోకం, దేవునితో ఉండే భాగ్యం మనకి. ఆ లోకం కొరకు మీరు ప్రయాసపడండి. శాశ్వతమైన లోకం కొరకు ప్రయాసపడాలి. ఇది అశాశ్వతమైన లోకం. ఇది పోయే లోకం, ఉండే లోకము కాదు. వదిలి వెళ్ళే లోకం, కాలిపోయే లోకం, బూడిదైపోయే లోకం. మనం ఈ లోకం కొరకు ప్రయాసపడకూడదండి. శాశ్వతమైన జీవం కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడప్పుడు చూడండి, మనగాడు సిమెంట్ తీసుకొని 12 అడుగులు బేస్మెంట్ తీస్తుంటాడు గుంతలు. దేని కొరకు? 50 ఏళ్ళు ఉండాలంటాడు. ఎన్నేళ్ళు? 50 సంవత్సరాల. మనగాడు సిమెంట్ వాడినా, నువ్వు ఆ సిమెంట్ వాడినా, నాగార్జున సిమెంట్ వాడినా అది 50 ఏళ్ళు ఉంటుందేమోగా. నువ్వు 50 ఏళ్ళు ఉంటావా? ఉండవండి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయు జీవితం వంటిది. గనక శాశ్వతమైన జీవితం కొరకు మనం పోరాడాలి. ఆ జీవితం కొరకు మనం ప్రయాసపడాలి, వెతకాలి, ప్రయాసపడాలి, జీవించాలి. ఆ మహాలోకాన్ని మనము పొందుకోవాలి. ఇంకో మాట చూడండి, ఇంకొక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. భక్తులు ఏం చూశారంటే తెలుసా? కనపడే ఈ దృశ్యమైన వాటిని మేము చూడక, కనిపించే డబ్బు మాకొద్దు, కనిపించే భవనాలు మాకొద్దు, కనిపించే పొలాలు మాకొద్దు, కనిపించే ఈ జీవితం మాకొద్దు. కనపడిన లోకం మాకు కావాలి, కనపడిన దేవుడు మాకు కావాలి, ఆ కనపడిన శాశ్వతమైన జీవితం మాకు కావాలి, ఆ పరలోకం మాకు కావాలని నిదానించి చూస్తున్నారంట. ఏంటండి? ఆ లోకం కొరకు మనం ప్రయాసపడాలి. ఇది వద్దు, అవసరం లేదు. ఈ జీవితం ఈ క్షణమైపోయి, ఈ క్షీణించిపోయే జీవితం కొరకు ప్రయాసపడకూడదు. మనం ఎల్లకాలం పరలోకం నుండే మహాభాగ్యం కొరకు ఈరోజు మనిషి ప్రయాసపడాలి. ఎన్నో పాయింట్ ఇది? 4వ పాయింట్.
అసలు విచిత్రమైన వెతుకులాటలో ఈరోజు మనిషి వెతకవలసిన వాటి కొరకు వెతకలాడట్లేదు. ఏమి దేవుని కొరకు వెతుకులాడట్లేదు. ఏది నిజమైన సంఘము వెతుకులాడట్లేదు. ఎక్కడ దేవుని జ్ఞానం దొరుకుతుందని వెతుకులాడట్లేదు. ఏంటి పైనున్న లోకం పరలోకాన్ని గురించి ఈరోజు మనిషి వెతుకులాడటం లేదు. అపవాది కూడా వెతుకులాడుతున్నాడంట మన మాదిరిగా. వాడు ఏం వెతుకులాడుతున్నాడు చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెతుకుతూ 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 దేని కొరకు వెతుకుతున్నాడు వీడు అపవాదిగాడు? సాతాను, దెయ్యం, దుష్టుడు దేని కొరకు వెతుకుతున్నాడంట? ఎవరిని మృంగాల. ఎవరు దొరుకుతారు నా కొరకు? ఎవరు నా కొరకు దొరుకుతాడని, ఎవరిని మృంగుదనని వెతుకుతూ వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఎవరు దొరుకుతారు నా కొరకు? ఈరోజు ఆదివారం కదా, ఎవరు దొరుకుతారు? అందరూ సంఘాల్లో ఉన్నారు, ఎవరు కనపడట్లేదే. టీవీ ముందు కూర్చొని వీడు దొరికాను, నాకు వేసుకోవడం మింగేయడం అంతే. ఇంకా ఇదిగో క్లబ్లో ఉన్నాడు, ఇదిగో క్లబ్లో ఉన్నాడు, బిర్యానీ హోటల్లో ఉన్నాడు, ఆ హోటల్లో ఉన్నాడు, పెళ్ళిళ్ళలో ఉన్నాడు, ఫంక్షన్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరు? వానిలో వాడు మింగిన వారు, వానికి దొరికిన వారు. వానికి దొరకని వారు ఎవరు? సంఘములో ఉన్నవారు. అంటే అపవాది కూడా వెతుకుతున్నాడా? మన మాదిరి వెతుకుతున్నాడు. అయితే వాడు దేని కొరకు వెతుకుతున్నాడు? ఎవరు మింగుదనా పరలోకానికి ఎవరి పంపకుండా వాడు పోయే పాతాళంకు లాక్కొని వెళ్ళాలని వాడు వెతుకులాడుతున్నాడండి. కనుక మనము ఈ విచిత్రమైన జీవితం, విచిత్రమైన వెతుకులాటలో మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము వెతుకులాడకూడదండి. ఇవన్నీ ఈ లోక సంబంధం వెతుకులాడేది అపవాదిగానే. అవి వాడికి అవసరం, వాడు వెతుకులాడే. ఈరోజు మనిషి వెతుకులాడుతున్నాడు, కానీ దేవుని కొరకు వెతుకులాడే ఎవరే కానీ వెతుకులాడట్లేదు. వెతకకూడని వాటి కొరకు వెతుకులాడుతున్నాడు, వెతికే వాటి కొరకు మాత్రం వెతుకులాడట్లేదు. ఈరోజు సాతాను చేయవలసిన వాటి కొరకు మనం చేస్తున్నాం, వాడు వెతకవలసింది మనం వెతుకుతున్నాం. కానీ వెతకవలసింది అసలైన వాటి కొరకు, దేవుని కొరకు, సంఘం కొరకు, జ్ఞానం కొరకు, పైనున్న పరలోకం కొరకు ఈరోజు మనిషి వెతుకులాడటం లేదు. విచిత్రమైన మనుషులండి, విచిత్రమైన వెతుకులాటలో మనుషులు. యోహాను సువార్త, చివరి యోహాను సువార్త 8:4. యోహాను సువార్త 8:4. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడేను. చాలండి. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా లైవ్ అది. అంటే వీళ్ళు ఏం వెతుకులాడుతున్నారు? ప్రారంభం ఎవడు తప్పు చేస్తాడా, ఎవడు దొరుకుతాడా, దొరికినాడు దొంగ, దొరికిన వాడు దొర. ఏంటి ఇప్పుడు వీళ్ళు దొరికారు, ఈమె దొరికింది, మరి వాడేది? తప్పు చేసి ఒకడే చేస్తాడు, ఇద్దరు చేస్తారా? అంటే దొరికింది ఎవరి? వీళ్ళకి కక్షపూరితముతో ఉన్నారు వీళ్ళు. ఈ ఆలోచన, బ్యాడ్ ఆలోచన, చెడు ఆలోచనతో ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఎవరు దొరుకుతారని వెతుకుతున్నారంట. అమాయకురాలు దొరికింది. ఏంటి అంటే వీళ్ళు దేని కొరకు వెతుకులాడుతున్నారు? వీళ్ళు వెతుకులాట దేని కొరకు? ఎవరు దొరుకుతారా, ఎవరికి మాయ మాటలు చెప్దామా, ఎవరికి లేనిపోలి మాటలు చెప్దామా, ఈ మాటల. అసలు వెతకకూడనివి ఇవి, వెతకవలసింది మర్చిపోయారు. వెతకూడని వాటి కొరకు ఈరోజు మనిషి వెతుకుతున్నాడు. అందుకే విచిత్రమైన వెతుకులాటలు. వీళ్ళు దేని కొరకు వెతుకులాడారు? ఎవరు దొరుకుతారని వెతుకులాడాడు. తప్పండి. వెతకవలసిన వాటి కొరకు వెతకాలి, వెతకూడని వాటి కొరకు కాదు. నిమిషాలు మనకు తెలుసు. వాడు విచిత్రమైన వాటి కొరకు వెతుకులాడుతుంటాడు. లేని ఉన్నట్లు. ఇప్పుడు తమిళనాడు సీఎంగా మంచి మెజారిటీతో విజయ్ గారు ఉన్నారు. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా జరగలే. అప్పుడే విజయ్ గారు ప్రమాణ స్వీకారం ఈ నేడే అని పెట్టాడు టైటిల్. యూట్యూబ్ ఛానల్ ఏం పెట్టాడంట? నేడే ప్రమాణ స్వీకారం. ఇంకా అవ్వలేదు. అంటే ఏంది? వీడు విచిత్రమైన వెతుకులాట. ఎక్కడెక్కడ ఎవరు దొరుకుతాడా, ఎక్కడెక్కడ ఎవరు తప్పులు దొరుకుతాయి, ఏ రాజకీయ నాయకుడు దొరుకుతాడా, ఏ సేవకుడు దొరుకుతాడు, విచిత్రమైన వెతుకులాటలో వీళ్ళు ఉన్నారు. ఎవరు ప్రాణులు, ఎవరు ఖాళీ లేరు, అందరూ వెతుకులాటలోనే ఉన్నారు. ఏంటి విచిత్రమైన వెతుకులాటలో మనుషులు. పోనీ మన వాళ్ళు ఏమైనా సంఘానికి వచ్చి దేవుని మాట వీళ్ళు వినరు, ఏం చేస్తారు? ఆమె ఏ చీర కట్టింది, ఈమె మ్యాచింగ్ కట్టింది, ఇతడు ఏ పాయింట్ వేసాడు, ఇతడు ఏ షర్టు, ఈ వీళ్ళు వెతుకులాట్లు వీళ్ళది. గనక వెతకవలసింది దేవుని వెతకండి, ఏది నిజమైన సంఘం వెతకండి, జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో వెతకండి, పరలోకాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో వెతకండి, ఆ మహాలోకాన్ని వెతకండి. గనక విచిత్రమైన వెతుకులాటలో మనుషులు. మీరు లోక సంబంధమైన ఏది వెతకపోయినా పర్వాలేదు, నష్టమేమీ లేదు. కానీ వీటిని వెతకకపోతే నీ ఆత్మ పాతాళానికి
వెళ్ళిపోతుంది. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మంచి మాటలు మాకు నేర్పించారు నాయన, విలువైన మాటలు మాకు వినిపించారు. వెతకవలసిన వాటి వెతకక, వెతకూడని వాటిలో వెతుకుతూ సమాజం బిజీ అయిపోయింది నాయన. తండ్రి, ఇంత మహాజ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించే విధానానికే వందనములు తండ్రి. సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. నీ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయాలు కదిలించబడి మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని, మరి ముఖ్యంగా నాయన నిన్నటి దినాన జరిగిన లేఖనాల పరిశోధన సదస్సులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.